చూసారు గదా! 'ఉస్తాద్ భగత్ సింగ్' అనగానే మనకు గుర్తుకొచ్చేది ఒకప్పుడు ఒక మంచి సమర వీరుడు. ఇప్పుడు మాత్రం మన పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' గారు. సో, దానికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు చాలామంది ఆ 'ఉస్తాద్ భగత్ సింగ్' స్టోరీ అంటే ఏంటని చెప్పి చాలామంది డౌట్‌గా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు పెట్టని టైటిల్ అన్నది పెట్టడం జరిగింది. అదే విధంగా దానికి సంబంధించి స్టోరీ ఏంటని అడుగుతున్నారు. ఆల్రెడీ మనకి 'దే కాల్ హిమ్ ఓజీ' అని రావడం జరిగింది. ఇప్పుడు పోస్టర్స్ కూడా 'దే కాల్ హిమ్ ఉస్తాద్' అని రావడం జరుగుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 'ఉస్తాద్' సంబంధించి స్టోరీ ఏంటంటే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దీనికి డీఎస్‌పీ గారు మ్యూజిక్ అందించడం జరుగుతోంది. ఈ మ్యూజిక్ తరహాలో మనకి డైరెక్షన్ చేస్తున్న వాళ్ళెవరో కూడా మీకు తెలుసు. సో, మీకు తెలియకపోతే కింద కామెంట్ చేయండి. అదే విధంగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి చాలా భారీ బడ్జెట్‌తో రెడీ చేస్తున్నారు. ఎందుకంటే మన 'పవన్ కళ్యాణ్' గారు 'ఓజీ' తర్వాత డెఫినైట్‌లీ హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చెప్పి షూట్ చేస్తున్న మధ్యలోనే మరీ ఫోకస్ నైట్ షూట్సు, అదే విధంగా మార్నింగ్ లేవగానే షూట్సు చాలా జరిగిపోయాయంట. బట్ ప్రస్తుతానికి కొన్ని సీన్స్ ఎడిటింగ్ చేసుకొని మరీ మిగిలిన షూటింగ్ కంటిన్యూ చేయాలని ఉందంట. బట్ కాకపోతే ఎక్స్‌పెక్టెడ్ డేట్ అన్నది ఇంకా అనౌన్స్‌మెంట్ చేయడానికున్నారు. ఇప్పుడు కాస్త 'ఉస్తాద్ భగత్ సింగ్' స్టోరీ అదే విధంగా వాటికి సంబంధించి పెట్టడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భగత్ సింగ్ గురించి తెలుసుకున్నట్లయితే, భగత్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక స్వాతంత్ర సమరయోధుడు. అంటే ఆయన 1931 మార్చ్ 23 భగత్ సింగ్, రాజ్‌గుర్, సుఖదేవ్ అనేటువంటి ముగ్గురు వ్యక్తుల్ని ఉరి తీయడం జరిగింది. సో, ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఆయన. అది చాలా అంటే చాలా గ్రేట్ స్టోరీ. ఎందుకంటే చాలామంది సమరవీరులు మన దేశానికొచ్చారు, ప్రాణాలను అర్పించారు, చనిపోయారు. బట్ కానీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి వ్యక్తి కేవలం ఒక 25 ఇయర్స్, 24 ఇయర్స్‌లో మాత్రమే ఆయన ఉరి తీయడం జరిగింది. దానికి కారణం మన పార్లమెంటు భవనం మీద బాంబులు వేశారు ఈయన. దానికి సంబంధించి ఒక్కసారి బాంబు వేసినప్పటికి ఎవరైతే సెక్యూరిటీ అక్కడ పార్లమెంట్‌లో ఉంటారో వాళ్ళు బయటికి రాగానే, బయటికొచ్చిన తర్వాత ఛాతీని ముందుకు పెట్టి మరీ ధైర్యంగా పోలీసు ముందర నిలబడి, "నన్ను అరెస్ట్ చేసుకోండి. బాంబులు ఏసినది నేనే" అని చెప్పిన ఏకైక వ్యక్తి మన భగత్ సింగ్ గారు. సో, దానికి సంబంధించి స్టోరీ మన పవన్ కళ్యాణ్ గారు చేయడం అన్నది చాలా సంతోషంగా ఉంది. దానికి సంబంధించి పార్ట్ 2లో కొన్ని కంక్లూజన్స్ అదే విధంగా కొన్ని స్టోరీస్ యాడ్ చేశారు అని చెప్పి మనకి ఆయన ఆల్రెడీ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో, దానికి సంబంధించి మీకు పార్ట్ 2 కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తారు. అదే విధంగా మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మిస్ కాకూడదంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వచ్చే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు త్వరగా వస్తాయి. అదే విధంగా పార్ట్ 2కి ఎవరికైతే కావాలో ఆ స్టోరీకి సంబంధించి ఎవరైనా కామెంట్స్ చేయండి. సో, వాళ్ళకి సంబంధించి నేను పార్ట్ 2 కూడా చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.